వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాటి మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాటి మన కాన్సెప్ట్ వచ్చేసి, సో ఫస్ట్ వన్ ఎన్పిపిఏ. సో ఎన్పిపిఏ ఈజ్ నథింగ్ బట్ నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైజింగ్ అథారిటీ అన్నమాట. సో ఇది ఏ మినిస్ట్రీ కింద వర్క్ చేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ అనమాట. సో ఈ మినిస్ట్రీ కింద వర్క్ చేస్తూ ఉంటుంది ఎన్పిపిఏ. అసలు ఇది ఎందుకోసం వర్క్ చేస్తుంది అంటే దీని గురించి కూడా మనం కంప్లీట్గా తెలుసుకుందాం. అండ్ ఇది ఎందుకు న్యూస్లో వచ్చిందంటే ఫార్మా జన్ సమాధాన్ అండ్ ఫార్మా సహీదామ్ పోర్టల్, ఈ రెండు పోర్టల్ని కలిపి ఇక మీదట ఉంచబోతున్నట్లుగా ఎన్పిపిఏ వాళ్ళు, నథింగ్ బట్ నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైజింగ్ అథారిటీ వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఫార్మా జన్ సమాధాన్ అంటే ఏంటి అండ్ ఫార్మా సహీదామ్ పోర్టల్ అంటే ఏంటి, ఈ రెండు పోర్టల్స్ గురించి కూడా కొంచెం ఎక్స్ప్లెనేషన్ అనేది మనం తెలుసుకుందాం. సో నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైజింగ్ అథారిటీ నథింగ్ బట్ ఎన్పిపిఏగా పిలువబడుతుంది. ఇది ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే ఫార్మా జన్ సమాధాన్. సో ఈ ఫార్మా జన్ సమాధాన్ ఎందుకోసం అండ్ ఈ పోర్టల్ని క్రియేట్ చేసి ఉంచడం జరిగింది. అండ్ ఈ పోర్టల్ని అండ్ దాంతోపాటు ఫార్మా సహీదామ్, ఈ రెండు పోర్టల్ ఏవైతే ఉన్నాయో రెండింటినీ కలిపి ఒకే పోర్టల్గా, ఒకే యూనిఫామ్ పోర్టల్గా, యూనిఫైడ్ పోర్టల్గా ఉంచబోతున్నట్లుగా ఎన్పిపిఏ వాళ్ళు తెలియజేయడం జరిగిందనమాట. ఇది ఎందుకోసం ఉపయోగపడుతుందంటే మెడిసిన్స్ యొక్క ప్రైస్ అనేది వెరిఫై చేసుకోవడం కోసం అండ్ ఏదైనా మిస్టేక్స్ కనుక ఉంటే, మిస్టేక్స్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ వాటి యొక్క రేట్స్ ఏవైతే ఉంటాయో, మెడిసిన్ యొక్క రేట్స్ ఏవైతే ఉంటాయో ఆ రేట్స్కి సంబంధించి క్వశ్చన్స్ ఏదన్నా ప్రాబ్లం ఏదన్నా అక్కరైనప్పుడు వాటి కంప్లైంట్స్ ఏవైతే ఉంటాయో ఆ కంప్లైంట్స్ని రిట్రీవ్ చేయడానికి ఉండేటువంటి విభాగం అనమాట. అంటే ఆ కంప్లైంట్ని తీసుకునేటువంటి విభాగం. ఈ రెండు నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైజింగ్ అథారిటీ కింద వర్క్ చేస్తూ ఉంటాయి. అండ్ ఇప్పుడైతే ఈ పోర్టల్ కింద ఈ రెండింటిని కలిపి ఉంచడం జరిగింది. అండ్ ఇక్కడ మనం పేరులోనే అర్థమైపోతుంది ఫార్మా జన్ సమాధాన్. సో నథింగ్ బట్ ఇక్కడ ప్రజలు అడిగేటువంటి ప్రశ్నలకి సమాధానం ఇచ్చేటువంటి పోర్టల్. అండ్ ఫార్మా సహీదామ్, సహీదామ్ ఈజ్ నథింగ్ బట్ మెడిసిన్స్ యొక్క కరెక్ట్ రేట్ ఏదైతే ఉంటుందో ఆ రేట్ని తెలియజేసేటువంటి పోర్టల్ అనమాట. ఈ రెండింటిని కలిపి ఒకే పోర్టల్గా ఉంచినట్లుగా నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైజింగ్ అథారిటీ వాళ్ళు తెలియజేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఫార్మా సహీదామ్ ఫీచర్స్ పరంగా ఏ విధంగా ఉంటుందంటే ఎప్పటికప్పుడు కూడా మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో వాటి ప్రైజెస్ అనేవి మారిపోకుండా, అంటే రేట్స్ అనేవి వాటికి తగ్గట్టుగా షెడ్యూల్ చేస్తారు. ఇక్కడ మెడిసిన్స్ ఎక్కడైతే అవైలబిలిటీ ఉన్నాయి అండ్ ఆ మెడిసిన్స్ యొక్క రేట్ ఎంత ఉంది, ఆ రేట్స్ అనేవి ప్రజలకు అందుబాటులో ఉంటున్నాయా లేదా, అండ్ ఎక్కడా కూడా మెడిసిన్స్ని ఎక్కువ ధరకి వినియోగించకుండా వాడే విధంగా ఈ ఫార్మా సహీదామ్ ఫీచర్స్ అనేవి ఉపయోగపడతాయి అన్నమాట. అండ్ ఇందులో ఏంటంటే రేర్ మెడిసిన్స్ అయినా, ఆల్రెడీ యూజ్ చేసిన మెడిసిన్స్ అయినా కరెక్ట్ రేట్కి అమ్ముతున్నారా లేదా, లేదా ఎక్కువ ప్రైస్కి అమ్ముతున్నారని కనుక తెలిస్తే అవన్నీ కూడా కనుక్కోవడానికి రేట్లు అనేవి ఆన్లైన్లో ఈ పోర్టల్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఎక్స్ అనేటువంటి మెడిసిన్ యొక్క రేట్ తెలియాలంటే నేను ఫార్మా సహీదామ్ పోర్టల్లోకి వెళ్ళిపోయి నా మెడిసిన్ యొక్క పేరు టైప్ చేస్తే దాని యొక్క రేట్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది అనమాట. అండ్ దీనివల్ల ఏంటంటే ఆ మెడిసిన్ యొక్క ప్రైస్ లిమిట్ ఎంత ఉంది, ఎక్కువ రేటుకి ఏమన్నా అమ్ముతున్నారా, అందరికీ అవైలబిలిటీ ఉండే విధంగా అమ్ముతున్నారా లేదా అనేటువంటి విషయాల్ని గవర్నమెంట్ తెలుసుకోవడానికి, ప్రజలకి ఈ యొక్క మెడిసిన్స్ యొక్క రేట్లు తెలియజేయడానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఫార్మా జన్ సమాధాన్ ఫీచర్స్. సో ఇందులో ఏ విధంగా ఉంటుందంటే ఈ పోర్టల్లో మనకి ఎక్కడైనా రేట్స్ కనుక ఎక్కువగా అమ్ముతున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పినటువంటి ఎక్స్ మెడిసిన్ ఏదైతే ఉందో దాని ఒరిజినల్ ప్రైస్ 10 రూపీస్, కానీ నాకు బయట మెడికల్ షాప్లో దాన్ని 100 రూపాయలకు అమ్మారు. సో నేను ఈ మెడిసిన్ గురించి ఇక్కడ నాకు ఎక్కువ డబ్బులకి అమ్మారు, ఈ మెడికల్ షాప్లో ఈ విధంగా జరుగుతుంది అని నేను ఈ మెడిసిన్ ప్రైసింగ్ ఎక్కువగా అమ్ముతున్నటువంటి రిసిప్ట్తో పాటు నేను వాళ్ళకి కంప్లైంట్ చేయొచ్చు అనమాట. అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనకి సరైన సమాధానం అయితే వస్తుంది. ఏ విధంగా అక్కడ రేటు పెంచి ఎందుకు అమ్ముతున్నారు, లేదా నిజంగానే రేటు పెరిగిందా, దానికి సంబంధించినటువంటి విషయాన్ని కూడా వాళ్ళు మనకి తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎంవై భారత్. ఎంవై భారత్ ఈజ్ నథింగ్ బట్ మేరా యువ భారత్ అనమాట. సో మేరా యువ భారత్ అనేది మనం ఎప్పటి నుంచో వింటున్నటువంటి పేరు అనమాట. సో మేరా యువ భారత్ కింద నేషనల్ నషాముక్తి క్విజ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. రీసెంట్గానే స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఎందుకోసం స్టార్ట్ చేశారంటే ఎక్కడైతే
డ్రగ్ అబ్యూస్ జరుగుతుందో దానికి వ్యతిరేకంగా పోరాడడం కోసం ఒక చిన్న క్విజ్ అనేది ఆన్లైన్లో ఉంచడం జరిగింది. సో ఇక్కడ ఎంవై భారత్ ఈస్ నథింగ్ బట్ మేరా యువ భారత్ పోర్టల్ కింద నేషనల్ నషాముక్తి క్విజ్ అనేది ఒక స్మాల్ ఆన్లైన్ క్విజ్ అనేది ఉంచడం జరిగింది. ఎందుకోసం అంటే మనము అవేర్నెస్తో ఉన్నామా లేదా అనేది తెలుసుకోవడానికి భారతదేశంలో ఉన్నటువంటి యువత నథింగ్ బట్ 15 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాల వయసు లోపల ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంతవరకు డ్రగ్స్ గురించి ఏవైతే బయట వస్తూ ఉన్నాయో, రాంగ్ మెడిసిన్స్ కాదు రాంగ్ డ్రగ్స్ ఏవైతే వస్తున్నాయో వాటిని వాడకుండా వాటి గురించి అవేర్నెస్ కలిగి ఉండి వాటికి దూరంగా ఉండే విధంగా ఎంతమంది యువత ఉండగలుగుతున్నారు అని తెలుసుకోవడం కోసమే నషాముక్తి యువ భారత్ కింద ఈ యొక్క వికసిత్ భారత్ ప్రోగ్రాంలో నథింగ్ బట్ మనకి వికసిత్ భారత్ అనేది మన ఫ్యూచరిస్టిక్ విజన్ అనమాట. వికసిత్ భారత్ ఏంటంటే మన ఫ్యూచర్లో మన భారతదేశం ఏ విధంగా ఉండబోతుంది, యువత ఏ విధంగా ఉండబోతుంది అన్ని విషయాల గురించి వికసిత్ భారత్లో మనం ముందుగానే ఒక విధంగా ఉంచుకున్నాం అనమాట. సో ఆ లక్ష్యాలను సాధించడంలోని భాగంగా మన గవర్నమెంట్ వాళ్ళు నషాముక్త్ క్విజ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ దీనిలో ఏ విధంగా ఉంటుందో కూడా చూద్దాం. సో ఈ యొక్క పోర్టల్లో ఈ క్వశ్చనరీస్ అన్ని పెట్టినటువంటి మినిస్ట్రీ ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ మినిస్ట్రీ వాళ్ళు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది నేషనల్ నషాముక్తి క్విజ్ అనమాట. సో ఇది ఎంవై భారత్ పోర్టల్ ఏదైతే ఉందో ఆ పోర్టల్లో ఈ యొక్క క్విజ్ అనేది పెట్టడం జరిగింది. అండ్ ఇది ఎందుకోసం పెట్టగలిగారంటే రీసెంట్గా ఇంటర్నేషనల్ డే అగైనెస్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫిక్ డే అనేది పురస్కరించుకొని నథింగ్ బట్ జూన్ 26వ తారీఖున జరిగినటువంటి ఇంటర్నేషనల్ డే అగైనెస్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫిక్ డేని పురస్కరించుకొని నేషనల్ నషాముక్తి క్విజ్ అనేది పెట్టడం జరిగింది. అండ్ ఇలా చేయడం ఎందుకోసం అంటే మన భారతదేశంలో డ్రగ్ ఫ్రీగా, వరల్డ్ ఫ్రీ ఆఫ్ డ్రగ్ అబ్యూస్గా ఉంచడం కోసమే ఇటువంటి క్విజ్ అనేది పెట్టడం జరిగిందనమాట. ఈ క్విజ్ ద్వారా ఏ విధంగా తెలుస్తుందంటే ఎవరికి వాళ్ళకి అవేర్నెస్ ఎంత ఉంది, సమాజంలో మత్తు పదార్థాల వినియోగం ఏ విధంగా ఉంది, యువత వాటికి బానిస అవ్వకుండా జాగ్రత్తగా ఉంటున్నారా లేదా, ఇటువంటి విషయాలను తెలుసుకోవడం కోసమే ఈ యొక్క క్విజ్ అనేది ఆన్లైన్ పోర్టల్లో ఉంచడం జరిగిందనమాట. సో ఎనీవన్ ఇంట్రెస్టెడ్ ఖచ్చితంగా ఆ పోర్టల్లోకి వెళ్ళి నేషనల్ నషాముక్తి క్విజ్ అనేది అవేర్నెస్లో భాగంగా ఒకసారి ఆ క్విజ్ అనేది అటెంప్ట్ చేయొచ్చని గవర్నమెంట్ తెలియజేసింది అనమాట. అండ్ ఇది నేషనల్ వైడ్ మన భారతదేశం మొత్తం మీద కూడా నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అంటే ఫ్యూచర్లో మన వికసిత్ భారత్ 2047లో భాగంగా మన భారతదేశంలో ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో, యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అవేర్నెస్ కలిగించడం కోసం వికసిత్ భారత్ 2047లో భాగంగా ఈ యొక్క ప్రోగ్రామ్ని, ఈ క్విజ్ని పెట్టడం జరిగిందనమాట. అండ్ ఈ యొక్క నేషనల్ నషా ముక్తి క్విజ్ ఏదైతే ఉందో అది జూన్ 26 నుంచి జూలై 15 వరకు కూడా డిజిటల్ పోర్టల్లో ఉంటుంది. ఎవరైనా సరే ఆ యొక్క పోర్టల్లోకి లాగిన్ అయ్యి మన యొక్క క్విజ్ అనేది ప్రతి ఒక్కరు అటెంప్ట్ చేయొచ్చు. అండ్ ఇది ఇటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇది మొత్తం యువతని అవేర్నెస్ కలిగించడం కోసం. అండ్ ఇందులో భాగంగానే అందరికీ ఇది వెళ్ళే విధంగా అంటే ఈ న్యూస్ అనేది అందరికీ స్ప్రెడ్ అవ్వాలి, యువత అవగాహన కలిగి ఉండాలి అనే విధంగా ఈ ప్రోగ్రాంలో భాగంగా ఈవెంట్ని కండక్ట్ చేస్తూ లిరిక్స్ రాయడం అంటే ఒక థీమ్ లాగా ప్రోగ్రామ్ని డిజైన్ చేసి అందరికీ అవగాహన కలిగిస్తూ ఉన్నారనమాట. అండ్ ఇది జూన్ 26 నుంచి జూలై 6 వరకు కూడా అందులో అందరికీ అవేర్నెస్ కలిగించే విధంగా సోషల్ క్యాంపెయినింగ్స్ నిర్వహించడం ఇలాంటివంటి అన్నీ కూడా చేస్తూ ఉంటారు. అండ్ పెయింటింగ్తో పాటు డిబేట్స్, స్లోగన్స్ రైటింగ్ అండ్ ఇటువంటివన్నీ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో అవేర్నెస్ కలిగించే విధంగా అంటే యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు మత్తు పదార్థాల బారిన పడకుండా ఉండే విధంగా అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేవి ఈ యొక్క ప్రోగ్రాంలో భాగంగా ఇవ్వబడుతున్నాయి. అండ్ ఈ ప్రోగ్రామ్స్ అన్నీ అయ్యాక ఒకసారి ఆ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది కూడా ఉంటుంది. అండ్ జూలై 30 నుంచి జూలై 23 వరకు కూడా ఈ యొక్క కాంపిటీషన్స్ అనేవి నిర్వహించడం జరుగుతుంది అనమాట. ఇవన్నీ కూడా ఎందుకోసం చేస్తున్నారంటే యువతలో అవగాహన తీసుకొని రావడానికి. నెక్స్ట్ న్యూస్, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. సో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాలో భాగంగా ఎటువంటివి ఉన్నాయి, మల్టీలేన్ ప్రాజెక్ట్ అనేది తీసుకొని రావడం జరిగింది. మల్టీలేన్ టోలింగ్ అనమాట. సో ఎక్కడైనా సరే టోల్ గేట్స్ అనేవి ఉన్నాయి అంటే అక్కడ మనకి ఏ విధంగా జరుగుతుంటుంది, జనరల్గా అక్కడ ఎక్కువ మంది చాలా ఎక్కువసేపు అనేది టోల్ గేట్ దగ్గర వేచి ఉండాల్సి వస్తూ ఉంటుంది అనమాట. బట్ ఇక్కడ గరుండ్వా అనేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ నేషనల్ హైవే 44 అనమాట. అక్కడ మల్టీలేన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది నేషనల్ హైవే అథారిటీస్ వాళ్ళు.
అక్కడ ఏ విధంగా అంటే ఎక్కడా కూడా ఆగాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గానే మన చెల్లించాల్సినటువంటి ఫీజెస్ ఏవైతే ఉంటాయో, టోల్ టాక్స్ అనేది ఏదైతే ఉంటుందో, అది ఆటోమేటిక్‌గా చెల్లించడం జరుగుతుందనమాట. దానివల్ల ఎక్కడ ఆగాల్సిన అవసరం లేకుండా ఆహ్, ట్రాఫిక్ అనేది అవ్వకుండా ఈజీగా ఎళ్ళిపోయేటువంటి అంటే వెహికల్స్ ఎక్కడ స్టక్ అవ్వకుండా, ట్రాఫిక్ జామ్ అవ్వకుండా వెళ్ళిపోగలిగేటువంటి మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో అనేది గంద్వారా ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇది ఏ లైన్ కిందకొస్తుందంటే నేషనల్ హైవే 44 లైన్‌లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఇక్కడ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో ఏదైతే ఉందో దాన్ని గరుద్వార్ టోల్ ప్లాజా కింద ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఏ రూట్‌లో ఉందంటే పానీపట్, జలంధర్ సెక్షన్‌లో ఇది ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అంటే ఈ రూట్ హైవే NH 44 అనేది పానీపట్, జలంధర్ హైవే అనే సెక్షన్ రూట్‌లో అనేది టోల్ ప్లాజా ఈ యొక్క నిర్మించడం జరిగిందనమాట. అండ్ ఇక్కడ ఏదైతే టోల్ ప్లాజా చెప్తూ ఉన్నామో అక్కడ ఎటువంటి మెకానిజం యూజ్ చేస్తున్నారంటే అధునాతనమైన టెక్నాలజీ అనేది యూజ్ చేస్తున్నారనమాట. అండ్ ఇక్కడ ఫాస్టాగ్ రీడర్స్ అనేవి కెపాసిటీని పెంచి పెట్టబోతున్నారు. ఆటోమేటిక్‌గా మన వెహికల్ గనక అక్కడ క్రాస్ అయిందంటే మన ఫాస్టాగ్ నుంచి ఇక్కడ క్రాస్ అయింది కాబట్టి ఎంతైతే టోల్ ప్లాజాకి మనం పేమెంట్ చెల్లించాల్సి ఉంటుందో అది ఫాస్టాగ్ నుంచే కట్ అవుతుందనమాట. అండ్ దీనిలో కూడా ఏందంటే హై పెర్ఫార్మెన్స్ ఇచ్చేటువంటి సెన్సార్స్ అనేవి, కెమెరాస్ అనేవి యూజ్ చేయడం వల్ల ఎక్కడా కూడా టోల్ కలెక్షన్ అనేది తగ్గడం అనేది ఉండదు. ఎప్పటికప్పుడు కూడా చెక్ చేసి టోల్ ప్లాజా దగ్గర మనం చెక్ చేసి వెంటనే ఇవ్వచ్చు. బట్ సమ్ కేసెస్ ఇక్కడ ఫాస్ట్ ట్రాక్ రీడర్స్ ఉంచాము. అంటే ఫాస్ట్ ట్రాక్ రీడర్స్ ఈజ్ నథింగ్ బట్ RFID ట్యాగ్స్ తోటి ఉండేటువంటి ట్యాగ్స్ అనమాట. వాటిల్లో ఎక్కడన్నా మనం పే చేయకుండా గనక దాన్ని క్రాస్ చేస్తే ఈ ట్యాక్స్ అనేది మనకి ఆటోమేటిక్‌గా మనం చెల్లించడం కోసం మన మొబైల్ ఫోన్స్‌కి రిలేటెడ్‌గా ఉన్న అంటే ఏ వెహికల్‌కి అయితే టోల్ ప్లాజాని క్రాస్ చేసిందో ట్యాక్స్ కట్టకుండా దానికి ఆటోమేటిక్‌గా ఆ ట్యాక్స్ అనేది వచ్చేస్తుందనమాట. సో వితిన్ 72 అవర్స్ కనుక 72 అవర్స్ లోపల ఏదైతే మనం టోల్ ఫీజ్ అనేది చెల్లించాల్సి ఉంటుందో అది మనం ఖచ్చితంగా చెల్లించాల్సి ఉంటుంది. లేదా మన 72 అవర్స్ దాటాక కూడా మన అక్కడ టోల్ ప్లాజా దగ్గర చెల్లించాల్సినటువంటి మనీ చెల్లించకపోతే ఇంకా ఫైన్ కూడా పడుతుందనమాట. అండ్ ఇక్కడ ఇంత చేయాలి అంటే చాలా అధునాతనమైనటువంటి టెక్నాలజీ అనేది మనం వాడాలి కదా! అందుకోసం ఫాస్ట్ ట్రాక్ రీడర్స్‌ని హై పెర్ఫార్మెన్స్ ఉన్నటువంటి కొంచెం దూరంలో కాదు మినిమమ్ 5 నుంచి 5.5 నుంచి 6 మీటర్ల వరకు కూడా వెహికల్ మూవ్‌మెంట్ అనేది ఖచ్చితంగా దీనిలో రికార్డ్ అయ్యి ఫాస్ట్ ట్రాక్‌ని ఆటోమేటిక్‌గా చెక్ చేసే విధంగా కెమెరాస్ అనేవి అక్కడ ఆ టోల్ ప్లాజాలో ప్రతి లైన్‌లో వాళ్ళు స్పెసిఫై చేయబోతున్నారు. సో ఇలా చేయడం వల్ల ఏందంటే ఆగాల్సిన అవసరం లేకుండా ట్రాఫిక్ క్లియర్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ట్రాఫిక్ ఎన్ఫోర్స్‌మెంట్ జోన్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఆ టోల్ ప్లాజాకి 200 మీటర్ల వరకు కూడా ఏ ఒక్క వైపు కూడా ఈ యొక్క మల్టీ లేన్ ఏదైతే ఉందో దానివల్ల ఎక్కడా కూడా అనుకోకుండా ఆగాల్సినటువంటి అవసరం ఉండదనమాట. జనరల్‌గా అయితే టోల్ ప్లాజా దగ్గర ప్రతిసారి ట్రాఫిక్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. బట్ ఇక్కడ మనం ఏదైతే ఆటోమేటిక్ సెన్సర్స్ అనేవి యూజ్ చేస్తున్నామో ఇక్కడ మల్టీ లేన్స్ ఉండటం వల్ల ఎక్కడ ఆగాల్సిన అవసరం అనేది లేకుండా స్పీడ్‌గా వెహికల్స్ అనేవి ట్రావెల్ అవ్వడానికి యూజ్ అవుతుందనమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై